ఒంగోలులో ఫేమస్ అయిన శ్రీగిరి టెంపుల్కి వెళ్తున్నానండి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చూద్దరు పదండి. నాతో పాటు మా అమ్మ డాడీ కూడా వస్తున్నారు. వాళ్ళ వెనకాల బైక్ మీద వస్తున్నారు చూడండి. సరే శ్రీగిరి టెంపుల్కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళాలి. అందరం ఒకసారి దండం పెట్టుకుందాం. నడిచి కూడా వెళ్తారు చాలా మంది. మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే బైక్ మీద వెళ్ళటానికి వెహికల్స్ వెళ్ళటానికి ఇటువైపు దారి. ఈ కొండ మీద నుంచి చూస్తుంటే ఒంగోలు వ్యూ అంతా కనిపిస్తుందండి. ఒకసారి చూడండి అక్కడ ఒకసారి వ్యూ చాలా బాగుంటది. ఇలా వెళ్తుంటే అలిపిరి మార్గం లాగా ఉంది. అంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు దారి ఉంటది కదా, అలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అండి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ వీడియో తీసినందుకు. ఎందుకంటే మీకు శ్రీగిరి టెంపుల్ నేను గర్భగుడిలో వీడియో తీయకపోయినా ఏ టెంపుల్కి వెళ్ళినా చుట్టుపక్కల ప్లేసెస్ అనేది చూపిస్తాను. అలాంటిది ఈ గుళ్ళోకి చుట్టుపక్కల ప్రదేశాలనే నేను తీశాను, గర్భగుడిలోకి అయితే వెళ్ళలేదు. అయినా కూడా అక్కడ ఒక ఆయన సెల్ తీసుకొని ఇంకా వీడియోస్ అన్ని డిలీట్ చేశాడు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఏ గుళ్ళో అయినా ఎక్కువ శాతము గర్భగుడిలో అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకునే గర్భగుడిలో ఉన్న విగ్రహాలని చూపిస్తాను. అలాంటిది ఇక్కడ అసలు తీయలేదు కూడా, వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది వీడియో తీయలేదు. ఇంకా అంతలోకి చుట్టుపక్కల ఉన్నవి ప్లేసెస్ తీస్తున్నాను, వేరే అతను వచ్చేసేసి మొత్తం వాటిని కూడా డిలీట్ చేశాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మాకైతే దర్శనం అయితే బాగా అయింది, కానీ మీకు ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా చూపించలేకపోయాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే, మనం శ్రీగిరి అంటే మెట్లెక్కి రావాలంటే ఇలా రావచ్చండి. ఇవే మెట్ల ద్వారా ఎలా రావాలి, మెట్ల మార్గంలో రావాలంటే ఇలా రావచ్చు. వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు ఇలా వస్తారు ఇటువైపు. అది గుడి కనిపించేది. కొండ దిగేటప్పుడు ఇలా ఉంటుందండి ప్లేస్. చూడండి వ్యూ ఎంత చక్కగా కనిపిస్తుందో. గుళ్ళో దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందండి ఒంగోలులో. టిఫిన్ సెంటర్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం అంటే కూర్చొని తినేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి, కానీ అన్నీ టేస్ట్గా ఉంటాయి బాగా ఒంగోలులో. మధ్యలో చెనక్కాయల కోసం ఆగానండి. మా అమ్మకి చెనక్కాయలు అంటే బాగా ఇష్టము. అది చెనక్కాయలు తీసుకుంటుంది. బయటకు వచ్చినప్పుడే ఒకేసారి ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకుంటాము. ఇంటి ముందు ముగ్గేయడానికి చాక్ పీసులు చూడండి మా అమ్మ ఎన్ని తీసుకుంటుంది. ఒంగోలులో ఎక్కువగా నచ్చేది ఫుడ్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీస్ పాయింట్లో కర్రీస్ కూడా చాలా బాగుంటుంది. భోజనానికి వెళ్ళినప్పుడు కూడా కర్రీస్ చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదండి, ఈ కర్రీస్ పాయింట్లో అయితే కాకరకాయ పులుసు చాలా నచ్చిద్ది. ఒంగోలు వచ్చినప్పుడల్లా అమ్మ చేతోటి అత్త చేతోటి నాకు నచ్చినవి చేపించుకుంటా. అలాగే ఈ కర్రీస్ పాయింట్లో ఇక్కడ ఏం నచ్చిద్ది అంటే కాకరకాయ పులుసు బాగా నచ్చిద్ది. కానీ ఈరోజు కాకరకాయ పులుసు అయితే లేదంట. సరే ఇంకా అమ్మను డాడీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే టైం 12 అయింది. నేను అంతలోకి వీళ్ళ దగ్గర మీల్స్ ఆర్డర్ ఇచ్చేసేసి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. కానీ 12 అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఉండదు. అదే హైదరాబాద్లో అయితే 1 అయినా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది దొరికిద్ది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం కష్టమే. చూద్దాము మరి ఉంటాయో లేదో. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. అంతలోకి వీళ్ళు మీల్స్ కూడా రెడీ చేసి పెట్టేస్తా అన్నారు. 10 పైసల కాడ నుంచి మాకు తెలుసు. ఒక దోశ 12 రూపాయలా కాదమ్మా? ఇదిగోండి ఒంగోలులో ఫేమస్ ఏంటో తెలుసా అండి? పుల్లని దోశలు. పుల్లని దోశలు అనకూడదు, పుల్లని అట్లు అంటారు. అట్లు మీద చిల్లులుగా వస్తాయి, అలా వేస్తారు అట్లు. చట్నీ లేదంట. నేనైతే తినలేదు, మా వాళ్ళందరూ తిన్నారు కానీ నేను మాత్రం తినలేదు. కారం వేసుకొని వాళ్ళు తిన్నారు. ఇంకెలాగో మీల్స్ తీసుకొని వెళ్తున్నాం కదా, నేను ఒకేసారి అన్నం తినేస్తాలే అని చెప్పాను వాళ్ళకి. పార్సల్ అయితే రెడీ అయిందండి. మీల్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, వచ్చేస్తుంది. పార్సల్ చేసేస్తున్నాను నీట్గా. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళాక ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను. అది వద్దులండి, అది సపరేట్ ఇచ్చాడు. అది మాత్రం సపరేట్గా ఒకటి తీసుకున్నాం. ఏంటంటే అది జున్ను అండి. జున్ను కూడా బాగా టేస్ట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర.
ఇది దాంట్లో వేసేయండి పర్లేదు. ఇదేమో పెరుగువడ మా మామయ్యకి, ఇది ఒకటే సపరేట్. అవి మీల్స్. ఓకే. సరే, ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము. ఇప్పుడే ఇంటికి వచ్చామండి. ఒకసారి ఈ పార్సల్స్లో అసలు వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూద్దాం ఓపెన్ చేసి. మా వాళ్ళు ఇప్పుడు తినమంటే తినట్లేదు, ఎందుకంటే మధ్యలో మళ్ళీ దోశలు తిన్నారు, కొంచెం ఆకలి అవ్వట్లేదంట. పేపర్ ప్లేట్స్ ఇచ్చారు, అప్పడాలు, వంకాయ కర్రీ, రసం, క్యాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, కాలుతున్నాయి బాగా వేడివేడిగా ఉన్నాయి, సాంబారు, పెరుగు, రైస్, పులిహార, సాల్ట్, పచ్చడి, దొండకాయ పచ్చడి. ఇవి 2 ప్యాకెట్స్ మీల్స్, రైస్ 2 ప్యాకెట్స్. సేమ్ ఇంక అందులో కూడా అంతే. ఇందాక చెప్పాను కదా, అక్షయ్ కోసం జున్ను తీసుకున్నాము. జున్ను కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. శ్రీగిరి ట్రిప్ ఇలా జరిగింది. ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చేసుకున్నాం, ఇంకా తినేయటమే.